వెల్కమ్ టు డివై న్యూస్. గ్యాస్ సిలిండర్లో నీళ్లు కలకలం రేపిన ఘటన పెద్ద కొడప్గల్ మండలం విట్టల్వాడి గ్రామంలో చోటు చేసుకుంది. కల్తీ గ్యాస్ సిలిండర్లను అమ్ముతూ వినియోగదారులను నిండా ముంచుతున్నారని స్థానికులు ఆరోపించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం విట్టల్వాడి గ్రామంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లో నీరు నింపుకొని వినియోగదారులకు సరఫరా చేయడం కలకలం రేపుతుంది. వినియోగదారుడు సిలిండర్ బరువు ఉండటంతో అనుమానం వచ్చి చూడగా అందులో నుంచి నీరు రావడంతో అవాక్కయ్యారు. దీంతో గ్రామంలోని కొందరు యువకులు వారిని పట్టుకొని మిగతా సిలిండర్లను పరిశీలించగా అందులో సుమారు 5 కేజీల వరకు నీరు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తమను నమ్మించి మోసం చేసిన సిలిండర్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని యెడల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల ఎదుట నిరసనకు దిగుతామని హెచ్చరించారు. డిస్ట్రిక్ట్లోని పెద్ద కొడపల్ మండల్ విట్టలవాడి గ్రామం నుంచి మేము ఈరోజు సిలిండర్ వాళ్ళకు, ఎందుకంటే ఇండియన్ గ్యాస్ ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మా విలేజ్లో ట్రాన్స్పోర్ట్తో తెస్తున్నారు. ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటే కూడా వాళ్ళు ఇక్కడ తెలియని జనాలకు వాళ్ళకి అసలు దీంట్లో ఏముంటుందో తెలియదు కూడా. కాబట్టి ఆ జనాలకు మోసం చేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ని వేరే సిలిండర్ వాళ్ళు షిఫ్ట్ చేసుకుని దీంట్లో వాటర్ వేసి వాళ్ళకి ఎంత బరువు అయితే సిలిండర్ ఉంటుందో అంత బరువు సిలిండర్ తెచ్చిస్తున్నారు. అది ఈ రోజు ప్రత్యక్షంగా మేము దాన్ని కొద్దిగా టెస్ట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత వేడి చేసిన తర్వాత దాదాపు దాంట్లో 5 నుంచి 6 కేజీల వాటర్ ఆ సిలిండర్ లో నింపడం జరిగింది. అది మేము ఇక్కడ ప్రత్యక్షంగా మొత్తం గ్రామాల వాళ్ళ ముందు ఆ సిలిండర్ తెచ్చే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారంటే అసలు మాకు ఏమో తెలియదు, పైనుంచే వాటర్ వస్తేనే ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైనా మాట అడిగితే కూడా వాళ్ళు డ్రైవర్ కానీ వెంట వచ్చినటువంటి వర్కర్స్ ర్యాష్ గా మాట్లాడుతున్నారు. మీ ఓనర్ కానీ ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకు పిలిపియండి అంటే మాకు తెలియదు, మేము అసలు మాకు దాంట్లో సంబంధం లేదు అని ఇలాంటి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ సిలిండర్ పేలి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు? ఈ బాధ్యత కూడా తీసుకున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో ఇండియన్ గ్యాస్ సంస్థ, ఈ సిలిండర్ ఎవరైతే డీలర్ ఉన్నారో ఇప్పుడు అమ్ముతున్నటువంటి డీలర్ ని తొందరగానే ఈ ఆయనపై చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇంతవరకు చేసినటువంటి మోసం దగా ఈ చోరీ ధనానికి వాడు ఖచ్చితంగా దీనికి తగిన చెల్లింపు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే దీంతవరకు బాధితులయ్యారో వాళ్ళకందరికీ దాని డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇది మేము ఈ గ్రామస్తులు అందరూ కలిసి యావత్ వాళ్ళు ఉన్నటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క గ్రామమే కాదు, దాదాపు నాకు తెలిసి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వాళ్ళు తిరుగుతారు. 30-40 గ్రామాలకు వాళ్ళు సిలిండర్ అమ్ముతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి మోసం చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ జనాలకి ఏమో కట్టెల పొయ్యిల మీద వంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సిలిండర్ లో ఏముంటుందో అది కూడా అర్థం కాదు. కాబట్టి ఇలాంటి మోసాలకు మీరు పాల్పడుతున్నారు. కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ డీలర్ ను మీరు చర్య తీసుకోవాలని మేము గ్రామస్తుల తరఫున కోరుతున్నాం. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ సంస్థకు సంబంధించిన ప్రతి చోట వాళ్ళ డీలర్ ఎక్కడైతే ఇప్పుడు గోదామ్స్ ఉన్నాయో వాళ్ళ ఆఫీసులు ఉన్నాయో ఆఫీసుల ముందు కూడా ఈ సిలిండర్ తీసుకెళ్లి మేము అక్కడ ఖచ్చితంగా నిరసన తెలుపుతున్నామని ఈరోజు ఈ గ్రామ సమక్షంగా మీడియా వారికి చెప్పడం జరుగుతుంది.